భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాలోత్ మంగిలాల్ నాయక్ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లేళ్ల వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి శ్రీమతి సోనియా గాంధీ జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి బాణసంచా కాల్చి ఘనంగా నిర్వహించారు. అనంతరం యువజన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన నవీన్ రాథోడ్ను శాలువాతో అభినందించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాలోత్ మంగిలాల్ నాయక్ మాట్లాడుతూ ఎందరో తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిన 60 ఏళ్ల కలను తెలంగాణ ప్రజల కలను నెరవేర్చిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీకి రుణపడున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అన్న ఇటు ముందుకు వచ్చాడు ఎన్నో శతాబ్దాల పోరాటంలో భాగంగా యూపీఏ గవర్నమెంట్లో శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణలో 1100 విద్యార్థుల బలిదానాలు చూడలేక సోనియమ్మ గారి మనసు ఒక తల్లిలాగా ఆలోచన చేసి తెలంగాణ బిడ్డలు నా బిడ్డలోనే భావనతో తెలంగాణ ఆమె పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 9వ తారీఖు తెలంగాణ ప్రక్రియను ప్రారంభించడం అనేది గొప్ప తెలంగాణ ప్రజలందరికీ గొప్ప వరంగా మేము భావించి ఈరోజు తెలంగాణలో కూడా సోనియమ్మకు తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకి రుణం తీర్చుకున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని సంవత్సరం కాలం అవుతుంది. ఆమె పుణ్యమానే మనకు తెలంగాణ వచ్చింది కాబట్టి ఈరోజు జూలూరుపాడు మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా మా సోనియమ్మ గారి జన్మదిన వేడుకలు నిర్వహించడం మేము అదృష్టంగా, తెలంగాణ ప్రజలందరూ అదృష్టంగా భావిస్తున్నామని సోనియమ్మ గారికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున, జూలూరుపాడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎల్లవేళలా మేము రుణపడి ఉంటామని, ఆ కుటుంబానికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఆహర్నిశలు ఎప్పుడూ మేము తోడుంటామని భావిస్తూ శ్రీమతి సోనియా గాంధీ గారికి మరొకసారి జూలూరుపాడు కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక అందరి తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. జై తెలంగాణ, జై సోనియమ్మ.